జయలలితకు గుండెపోటు రావడంతో ఎక్మో యంత్రంపై ఉంచినట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఎక్మో అంటే ఏమిటి, దానిపై ఉంచారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది? ఎక్మో అనేది ప్రాథమికంగా రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గకుండా చూసే యంత్రం. ఎక్స్ట్రా కార్పొరల్ మెంబ్రాన్ ఆక్సిజేషన్గా దీన్ని పిలుస్తారు. గుండె ఊపిరితిత్తుల్లో సంక్షోభం ఏర్పడినప్పుడు వాటి బాధ్యతను ఎక్మో స్వీకరిస్తోంది. ఎక్మో వలన బ్రీతింగ్ అంటే శ్వాసకోశ ప్రక్రియ బైపాస్ పద్ధతిలో చేసినట్లన్నమాట. రాత్రి గుండెపోటు వచ్చిన దగ్గర నుంచి జయలలిత ఈసీఎంఓ పైనే ఉన్నారు. మొదట్లో చిన్నపిల్లలకు ఈ ప్రక్రియ వాడేవారు. క్రమంగా పెద్దవారికి కూడా ఈ ప్రాసెస్ను వాడుతున్నారు. ఎక్మో అనేది పేషెంట్కు రెండు రకాలుగా సపోర్ట్ ఇస్తుంది. గుండె ఊపిరితిత్తులు పనిచేస్తూనే వాటికి ఎక్మో సహాయకారిగా ఉండడం, పూర్తిగా గుండె ఊపిరితిత్తులకు విశ్రాంతినిచ్చి ఆ బాధ్యతను ఎక్మో స్వీకరించడం. సాధారణంగా జీవక్రియల్లో రక్తంలోని ఆక్సిజన్ దహించుకుపోతోంది. తిరిగి రక్తంలో ఆక్సిజన్ నింపే బాధ్యత ఊపిరితిత్తులది. అవి విఫలమైనప్పుడు గుండెకు ఎక్మో యంత్రాన్ని తగిలిస్తారు. అది నేరుగా గుండెకు వచ్చిన చెడు రక్తాన్ని తీసుకొని దానిలోని కార్బన్ డయాక్సైడ్ను తొలగించి ప్రాణవాయువును నింపి ఆ రక్తాన్ని తిరిగి గుండె నుంచి ప్రెజర్ ద్వారా దేహంలోని వివిధ భాగాలకు పంపిస్తోంది. ఎక్మో విధానంలో గుండె ఊపిరితిత్తులను పూర్తిగా నిలిపేస్తారు. ఆక్సిజన్ హరించుకుపోయిన చెడు రక్తాన్ని యంత్రమే స్వీకరిస్తోంది. మంచి రక్తాన్ని తిరిగి దేహంలోని అన్ని భాగాలకు పంపిస్తోంది. రక్తాన్ని వెచ్చబరిచే బాధ్యత కూడా ఈ యంత్రానిదే. ఇందులో గుండె ఊపిరితిత్తుల పాత్ర ఉండదు. అవి విశ్రాంతి తీసుకుంటాయి. అవి మెరుగుపడ్డాక ఎక్మోకు సమాంతరంగా పనిచేస్తాయి. చివరకు ఎక్మోను తొలగిస్తారు. ఇక రెండో పద్ధతిలో ఎక్మో 8 గంటల పాటు పనిచేస్తోంది. అది విజయవంతమై గుండె ఊపిరితిత్తులు మెరుగుపడితే ఆ తర్వాత గుండె ఊపిరితిత్తులు ఎక్మో సమాంతరంగా పనిచేస్తాయి. ఆ పద్ధతిలో యంత్రాన్ని 1-2 వారాలు పనిచేయించవచ్చు. సాధారణంగా ఎక్మోను చివరి అస్త్రంగా భావిస్తారు. ఎక్మో యంత్రం ఉపయోగించడం వల్ల వచ్చే ప్రధాన సమస్య సైడ్ ఎఫెక్ట్లు. ఇటీవలి కాలంలో వాటిని బాగా తగ్గించగలడం వల్ల యంత్రం మీదకు వెళ్లిన వాళ్ళు బతికి బయటపడ్డ సందర్భాలు ఎక్కువగానే ఉంటున్నాయి. అధినేత్రి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత
ఈరోజు అపోలో హాస్పిటల్లో చెన్నై అపోలో హాస్పిటల్లో గుండెపోటుతో రావడంతో చికిత్స పొందుతున్నటువంటి విషయాన్ని అందరం చూస్తున్నాం. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి చికిత్స దానికి సంబంధించి ఎక్మో మిషన్ మీద చికిత్స జరుగుతున్నట్టుగా అపోలో వైద్యులు చెప్పారు. అయితే అట్లాంటి ఎక్మో మిషన్కు సంబంధించినటువంటి అధునాతనమైనటువంటి మిషన్ ఇక్కడ హైదరాబాద్లోని సెంచరీ హాస్పిటల్లో ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎక్మో మిషన్కి సంబంధించిన డాక్టర్ ఎక్స్పర్ట్ ప్రవీణ్ నందగిరి గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ మిషన్ ద్వారా ఏ విధంగా లైఫ్ సేవ్ చేయొచ్చు, ఏ రిస్క్లో ఉన్న సందర్భంలో ఈ మిషన్ వాడతారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎక్మో మిషన్ అంటే ఏంటి సార్? ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోరల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్ అండి. ఎక్స్ట్రా కార్పోరల్ అంటే బాడీకి అవతల కృత్రిమంగా ఊపిరితిత్తులు గుండె పనిచేయడం అనమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మామూలుగా మనిషికి ఊపిరితిత్తులు గుండె అనేది చాలా ముఖ్యము. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జయలలిత గారికి హార్ట్ అటాక్ వచ్చేసి ఆవిడ గుండె పనిచేయట్లేదు కాబట్టి విఏ ఎక్మో మీద పెట్టామన్నారు. సార్ నిన్న రాత్రి నుంచి ఎక్మో మిషన్ మీద పెట్టామన్నారు. అసలు ఏ సందర్భంలో ఈ మిషన్ మీద పెడతారు, అసలు ఎందుకు ఈ మిషన్ ఉపయోగిస్తారు సార్? మామూలుగా ఊపిరితిత్తులు గుండె చెడిపోయినప్పుడు, ఇప్పుడు కిడ్నీస్ చెడిపోతే ఎలా డయాలిసిస్లో పెడతామో ఊపిరితిత్తులు పనిచేయని పక్షంలో ఎక్మో మిషన్ పెడతామండి. ఊపిరితిత్తులకు పని చేయకపోతే పెట్టవచ్చు. కొంతమందికి ఏంటంటే గుండె పని చేయకపోతే, గుండె ఫెయిల్ అయిపోయినా, హార్ట్ అటాక్ వచ్చినా కూడా ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ఎక్మో మిషన్ పెడతాము. అది విఏ ఎక్మో అంటాం అనమాట. అంటే ఒంట్లో ఉన్న చెడు రక్తం బయటికి తీసుకొచ్చేసి బయట కృత్రిమంగా ఇప్పుడు ఈ పైపు ద్వారా క్యాన్లా, ఇది వీనస్ క్యాన్లా అంటాం అనమాట. దీని ద్వారా ఒంట్లోంచి చెడు రక్తం బయటికి తీసుకొస్తాము. ఆక్సిజన్ కాని రక్తం తీసుకొచ్చేసి దాన్ని ఆక్సిజనేటర్ ఉంటుంది, ఈ మషిన్లో ఉన్న సర్క్యూట్ ఉంటుంది అనమాట. దీంట్లో కృత్రిమ ఊపిరితిత్తులు ఉంటాయి, ప్లస్ అలాగే కృత్రిమ గుండె కూడా ఉంటుంది, చిన్న పంపు లాగా. దీంట్లో రక్తం బయటికి తీసుకొచ్చి ఆ కృత్రిమ ఊపిరితిత్తుల ద్వారా దానికి ఆక్సిజనేషన్ ఇచ్చేసి దాని ద్వారా పంపు ద్వారా మళ్ళీ వెనక్కి బ్లడ్ ఒంట్లోకి పంపిస్తాం అన్నమాట. ఈ పైప్ ద్వారా పంపిస్తాము. దీన్ని ఆర్టిల్ క్యాన్లా అంటాం అనమాట. అంటే ఒంట్లో ఉన్న అంతా రక్తం కూడా బయటికి తీసుకొచ్చి ఆక్సిజన్ ఇచ్చి మళ్ళీ పంపు ద్వారా పేషెంట్కి పంపిస్తున్నాము. సార్ ఇప్పుడు జయలలిత గారిని ఈ మిషన్ మీద ఉంచారు అంటే ఎన్ని రోజుల వరకు ఈ మిషన్ మీద ఉంచడం ద్వారా ఆ ప్రాణాపాయం స్థితి లేకుండా కాపాడే ప్రయత్నం చేయొచ్చు? అసలు ఏ విధంగా ఈ మిషను ఒక ప్రాణాన్ని రక్షించే విధంగా ఉపయోగపడుతుంది సార్? అంటే ప్రస్తుతం ఉన్న కండిషన్లో ఆవిడ గుండె పని చేయట్లేదు, ప్లస్ ఊపిరితిత్తులు పనిచేయట్లేదు. ఈ మెషిన్ ఏం చేస్తుందంటే ఊపిరితిత్తులు గుండెని కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి నెల వరకు ఒక మనిషిని దీని మీద సేవ్ చేయొచ్చు అనమాట. అంటే మనిషి యొక్క ఊపిరితిత్తులు గుండె పని చేయకపోయినా మెషిన్ పనిచేస్తూ ఒంటికి కావాల్సిన రక్తము ఆక్సిజనేషన్ సప్లై చేస్తూ ఉంటుంది. సార్ ఇప్పుడు జయలలితకు సంబంధించి లండన్ నుంచి వైద్యులు వస్తున్నారని చెప్పారు. మీరు గతంలో కూడా లండన్లో ఇదే మిషన్తో మీరు వర్క్ చేయడం జరిగింది. అంటే ఏ విధంగా అసలు ఏం చికిత్స, నెక్స్ట్ చికిత్స ఏం చేయబోతున్నారు జయలలితకి? అంటే ఈ మెషిన్లో పెట్టడం వల్ల మనకి టైం అనేది కొనుక్కోవడానికి వస్తుందన్నమాట. అంటే నెక్స్ట్ ఏం ఇప్పుడు గుండె అరెస్ట్ అయిపోతే పేషెంట్ బతికించడం కష్టం. ఈ మెషిన్ పెట్టడం వలన పేషెంట్కి మిగతా అవయవాలన్నిటికీ రక్త ప్రసరణ అందుతోంది. సో ఊపిరితిత్తుల వల్ల ఆక్సిజనేషన్ అవుతుంది, గుండె పనిచేస్తోంది, అంటే గుండెలాగా ఇది పనిచేస్తోంది. సో బ్రెయిన్కి కానీ, కిడ్నీస్ కానీ, లివర్కి, ఒంటికి అంతా కూడా రక్త ప్రసరణ అవుతోంది. ఇప్పుడు ఈ మెషిన్ వల్ల అవుతుందన్నమాట. సార్ మీరు చివరిగా చెప్పండి, అంటే ఇట్లాంటి మిషన్ ద్వారా పెట్టడం వల్ల లైఫ్ రిస్క్ ఎక్కువ అని చెప్తారా? ఖచ్చితంగా దీని మీద ఉండి మంచిగా అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నటువంటి దీని మీద ఉండడం వల్ల ఏంటంటే మనకి టైం అనేది మనం కొనుక్కోవచ్చు, రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మెషిన్ మీద ఉన్నప్పుడు ఇప్పుడు యాంజియోగ్రామ్ చేస్తున్నారు జయలలిత గారికి. సో యాంజియోగ్రామ్ అయ్యాక ఒకవేళ బ్లాక్స్ ఏమన్నా ఉంటే ఈ మెషిన్ మీద ఉన్నప్పుడు కూడా ఆ బ్లాక్స్ని మనం స్టెంట్స్ చేయవచ్చు, లేకపోతే మెషిన్ మీద ఉన్నప్పుడు బైపాస్ కూడా చేయవచ్చు. ఏమీ కాని పక్షంలో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఈ మెషిన్ మీద ఉన్నప్పుడు చేయొచ్చు. సార్ మీరు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటే పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా ఈ మిషన్ మీద పెట్టి చేయొచ్చు అంటున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జయలలిత కండిషన్ చూసుకుంటే ఒకవైపు డయాబెటీస్ కావచ్చు, మిగతా చాలా రిస్క్కు సంబంధించినటువంటి ఆమెకు లక్షణాలు ఉన్నాయి. ఆ సందర్భంలో ఆపరేషన్ చేస్తే ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? అంటే ఇప్పుడు జయలలిత గారి వయసు వచ్చేసి 68 ఏళ్ళు అండి. డయాబెటిక్ ఉన్నారు, హైపర్ టెన్షన్ ఉంది. కానీ ఈ మధ్యనే ఆవిడకి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చేసి బయటకు వచ్చారు. మళ్ళీ నిన్న సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. సో ఉన్న సిచ్యుయేషన్లో ఈ మెషిన్ తప్ప వరల్డ్లో ఎక్కడ పోయినా కూడా ఇది హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి, ఎక్మో ట్రీట్మెంట్ అనేది. దీనివల్ల పేషెంట్ని మనం స్టెబిలైజ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి డెసిషన్స్ అనేది తీసుకుంటారన్నమాట. మిగతా డాక్టర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏమి చేయగలమా, యాంజియోగ్రామ్ చేస్తే స్టంట్ చేయగలమా, బైపాస్ అవసరం పడుతుందా, లేకపోతే ఇంకేమైనా చేయగలమా, కొంతమందికి దీని మీద రికవర్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారి ఆరోగ్యం నిమిషం కూడా సెకండ్ కూడా ఖచ్చితంగా లెక్కించాల్సినటువంటి అవసరం. బతికినటువంటి నిమిషంలో కూడా ఏదైనా ఒక చికిత్స చేసి బతికించాలని చూస్తున్నటువంటి డాక్టర్లు ఈ ఎక్మో మిషన్ మీద ట్రీట్మెంట్ ఇస్తూ జయలలితని బతికించడానికి ఈ కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లోని సెంచరీ హాస్పిటల్లో దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మనతో పాటు ఇంతసేపు డాక్టర్ ప్రవీణ్ గారు కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ఇది కెమెరా పర్సన్ శ్రీశైలంతో సతీష్ కుమార్, HMTV హైదరాబాద్.